వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, దివీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీ, హిందాల్కో, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అట్లాగే అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, ఇండస్ఇండ్ బ్యాంక్, M&M, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఇక ప్రజెంట్ మనం చూస్తే కనుక సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ప్రజెంట్ సెన్సెక్స్ 79,630, నిఫ్టీ 24,140 దగ్గర ట్రేడ్ అవుతున్న పరిస్థితి. ఈరోజు మార్కెట్లు మరి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ షేర్లు రాణించే అవకాశం ఉంది, వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు వివేక్ ప్రసాద్ గారు, ఎకనామిస్ట్, అదేవిధంగా రాజేందర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. వీరు అసలు మార్కెట్ కి సంబంధించి రోజు ఎలా ఉండబోతోందో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు సార్, ప్లీజ్. తప్పకుండా. థ్యాంక్ యూ పవన్. ఇవాళ రోజున చాలా ఇంపార్టెంట్ మార్కెట్ డే అని చెప్పాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్కి చాలా రోజులు వస్తూ ఉంటాయి, ప్రతిరోజు ట్రేడింగ్ అవుతుంది. కానీ ఈ రోజు పర్టికులర్గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రపంచంలో లేదా మన యొక్క చరిత్రలో చూస్తే మొట్టమొదటిసారి భారత గవర్నమెంట్ యొక్క సెక్యూరిటీలు ఇక్కడే కాకుండా ఇంటర్నేషనల్ కూడా యాక్సెప్ట్ చేయడం ఇప్పటి నుంచో జరుగుతుంది. కాకపోతే వాళ్ళందరూ కూడా ఇండియాలోకి వచ్చి ఇండియాలోనే ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తేనే వచ్చేవాళ్ళు. కానీ అందరికీ విజిబుల్గా ఉండటానికి వీలుగా మన యొక్క బాండ్స్ని JP Morgan ఎమర్జింగ్ బాండ్ ఇండెక్స్లో కలపటం, అది ఈ రోజు అంటే ఈ ఫ్రైడే రోజునే మొదలుపెట్టి 1% వెయిట్ దానిలో ఇవ్వడం జరిగింది. రాబోయే నెలలో నెలకి 1% చొప్పున పెంచుకుంటూ 10% వరకు పెంచబోతున్నారు. అంటే దీని ద్వారా మనకి ఏం లాభం వస్తుందని చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. ఎప్పుడైతే డెట్ క్యాపిటల్ అంటే ఈక్విటీస్లోకి వచ్చే డబ్బులు అయితే రేట్లు పెరిగితే ఉంచుతూ ఉంటారు. ఎప్పుడన్నా మార్కెట్లో కొద్దిగా ఒడిదుడుగులు వస్తే ఏమంటే పారిపోతారు. అలా కాకుండా డెట్ మార్కెట్లో కనుక వస్తే యూజువల్గా 10 నుంచి 30 సంవత్సరాల కాలాన్ని పెడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు వచ్చే డబ్బు మన దగ్గరే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది అందులో ట్రేడింగ్లో స్టార్ట్ చేయడంతో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి కూడా పెట్టుబడి ఇండియాలోకి వచ్చే అవకాశం ఉంది. మొట్టమొదటి అడ్వాంటేజ్. అది ఎంతవరకు రావచ్చు అంటే మొత్తం $30 బిలియన్, అంటే దాదాపుగా 2.5 లక్షల కోట్ల వరకు రావచ్చు. అది మనకెందుకు లాభం, ఇన్వెస్టర్లుగా మీకు ఎందుకు లాభం అని తెలియాలి అంటే, ఎప్పుడైనా సరే అంత పెద్ద మొత్తం కనుక దేశంలోకి వస్తే RBI ఏమీ చేయకపోతే రూపాయి రేటు పెరిగిపోయి మన ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి. అందుకని ఏం చేస్తారు, ఆ ఫారిన్ కరెన్సీ ఎప్పుడైతే ఇండియాలోకి వస్తుందో దానికి సరిపడా ఇండియాలో డబ్బులు రిలీజ్ చేస్తారు. ఆ డబ్బులు రిలీజ్ చేస్తే నేను కాంట్రాక్టర్ని అయితే నేను సబ్ కాంట్రాక్టర్కి ఇస్తాను. సబ్ కాంట్రాక్టర్ వాళ్ళకి మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళకి ఉద్యోగస్తులకి ఇస్తాడు. ఆ మెటీరియల్ సప్లై చేసిన అతనుకున్న రా మెటీరియల్కి ఇస్తాడు. అలాగే ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క దైనందిన జీవితం కోసం ఖర్చు పెడతారు. ఇలా తిరగటాన్నే ఏమంటామంటే మనీ మల్టిప్లయర్ అంటాం. అది దాదాపుగా ఇండియాలో 6.67 టైమ్స్ ఉంటుంది. అంటే 2,50,000 కోట్లు కనుక ఇండియాలోకి వస్తే దాదాపుగా 17 లక్షల కోట్లు, 18 లక్షల కోట్లు GDP పెరిగే అవకాశం ఉంటుంది. మనందరికీ తెలుసు మనం ఎంతో పన్ను కడుతూ ఉన్నాం. GST కనుక చూసినట్లయితే దాదాపుగా 18% కొన్నిటి మీద ఉన్న, యావరేజ్గా 12% వేసుకున్నా కానీ ఇలా దాదాపుగా 18-20 లక్షల కోట్ల మీద అంటే ఇండియాలోకి ఫారిన్ కరెన్సీ ఎంతైతే రిజర్వ్స్ వచ్చాయో అంత కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి ఆదాయం కింద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన దీని మూలంగా GDP పెరగడం, దాని ద్వారా స్టాక్ మార్కెట్లో కూడా పెరగడం జరుగుతుంది. అది మనం ఎందుకు ఆశావహంగా ఉండాలి, ఎందుకు ఫేవరబుల్గా చూడాలి అనేది. ఇకపోతే బ్యాంకింగ్ సెక్టర్ గురించి చెప్పాలి అంటే, నిఫ్టీలో ఉన్నటువంటి ఇండెక్స్లో దాదాపుగా 35 to 36% బ్యాంకింగ్ సెక్టరు, ఫైనాన్షియల్ సర్వీసెస్ కలిపే ఉన్నాయి. అంటే ఇవన్నీ కలిపితే నిఫ్టీ పెరగాలి అంటే 3వ వంతు వీళ్ళకే ఉంది. కాబట్టి ఈ సెక్టర్ పెరిగితే నిఫ్టీ పెరగ తప్పదు. ఇప్పుడు మనం చెప్పిన దాని ప్రకారం ఈ సెక్టర్ పెరగ తప్పదు. వీటన్నిటికీ అదనంగా మనం చూడవలసింది ఏంటంటే, బ్యాంకింగ్ సెక్టర్ గురించి ఈ రోజు నేను చర్చల్లో చేయబట్టాల్సింది ఏంటంటే, కొద్దిగా ఫోకస్ బ్యాంకింగ్ సెక్టర్ మీద పెడదామని అనుకోవడం జరిగింది. దానికి కారణం ఇలా మంచి పరిణామాలు జరిగాయి కాబట్టి, ఇది 10 నెలల పాటు కంటిన్యూస్గా జరుగుతాయి కాబట్టి. ఇక్కడ మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే, నిన్న మొన్నట్లో వచ్చిన న్యూస్ ఐటమ్ ఎక్కువ మంది చూసి ఉండకపోయి ఉండొచ్చు. స్టేట్ బ్యాంక్ ఒక 10,000 కోట్లు రైజ్ చేసింది. వాళ్ళు 5,000 కోట్లు రైజ్ చేద్దాం అనుకుంటే ఏకంగా 19,000 కోట్లకి డిమాండ్ వచ్చింది. దేనికోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ కోసం 7.36% ఇంట్రెస్ట్ ఇస్తాను, అది కూడా సంవత్సరానికి ఒకసారి, సంవత్సరం చివరిలో ఇస్తాను అంటే కూడా అంత డబ్బు వచ్చింది. అంటే అర్థమేంటి, ఇండియాలో డబ్బు పుష్కలంగా ఉంది. విదేశాల నుంచి రావక్కర్లా, విదేశాల నుంచి కూడా వస్తే ఇంకా మంచిది, కానీ ఇండియాలో డబ్బు పుష్కలంగా ఉంది. ఈ వచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్నే కనుక చూసినట్లయితే ఈ మార్చి ఏప్రిల్ నెలలో ఎలక్షన్ల మూలంగా కొద్దిగా స్లో అవడంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు తగ్గి అంటే ఎంత అమౌంట్ స్పెండ్ చేయలేకపోయారు.
దాన్ని కూడా క్యాచప్ చేయడానికి ఖచ్చితంగా నెక్స్ట్ 3 నెలల నుంచి 6 నెలల లోపల విపరీతం స్పీడ్ పెంచుతారు. కాబట్టి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కానివ్వండి, సిమెంట్ ఇండస్ట్రీ కానీ ఇవన్నీ కూడా పెరగబోతున్నాయి. కాకపోతే దాని గురించి కన్నా కూడా ఈ రోజున మేము ఫోకస్ పెట్టదలుచుకుంది ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ గురించి. ఈ బ్యాంకింగ్ సెక్టర్లో మనం చూడవలసింది ఏంటంటే చిన్న చిన్న కంపెనీలు 1000 కోట్లు 2000 కోట్లు ఉండే బ్యాంకింగ్ కంపెనీస్ ఎక్కువ ఉండకుండా పెద్ద బ్యాంకింగ్ స్టాక్స్ ఏమున్నాయో చూస్తాం. చూసిన తర్వాత అందులో ప్రతి కంపెనీకి ప్రతి స్టాక్కి కూడా మనం చేయవలసింది ఏంటంటే మనం ట్రైన్ ఎక్కేటప్పుడే ఎక్కడ దిగాలో ఎలా నిర్ణయించుకుంటామో ఏ కంపెనీ అయినా కొనేటప్పుడు మనకున్న సమాచారం అంచనాన్ని బట్టి ఎంతవరకు పెరిగితే ఫుల్లీ ప్రైస్డ్ అనుకుని దిగిపోతామో కూడా తెలుసుకోవాలి. అలా ఫెయిర్ ప్రైస్ కూడా ఇవ్వటం అనేది మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం ఏబిఎన్లో. కాబట్టి ఇందులో చెప్పేటువంటి ఇవాళ నేను మీకు చూపించబోయే స్క్రీన్ మీద ఏ కంపెనీలు పెర్ఫార్మెన్స్ బాగున్నాయి, ఆ కంపెనీలు ఎంత రేట్ వరకు పెరగడానికి అవకాశం ఉంది, ఇప్పుడున్న మార్కెట్ రేటుతో పోలిస్తే ఎంత గ్యాప్ ఉందో కూడా చూపిస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అందులో లిస్టులో మీ పేరు కనపడకపోతే దిగులు పడక్కర్లేదు. మీకున్న స్టాక్ సంబంధించి మాకు రాబోయే వారాల్లో అంటే నెక్స్ట్ మండే నుంచి నెక్స్ట్ ఫ్రైడే నుంచి మీరు కనుక మమ్మల్ని అడగటం మొదలుపెట్టినట్టయితే లైవ్లో క్వశ్చన్స్ తీసుకుని అన్ని కంపెనీలకి మీరు అడిగే కంపెనీలకు కూడా ఫేర్ వాల్యూ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక్కసారి నాకు స్క్రీన్ షేర్ చేసి మీరు బంద్ చేయాలి. ఇప్పుడు నేను మీకు చేయబోతున్నది ఏంటంటే ఈ స్క్రీన్లో ఏమేం కంపెనీలు ఉన్నాయో కనుక మీరు చూసినట్లయితే స్క్రీన్ షేర్ చేయడం సార్ ఆన్ చేయండి సార్ షేర్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే నేను ఇందులో మీకు చూపిస్తున్న బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ చూపించడానికి అవకాశం ఉన్నాయి. కానీ అందులో కనుక మీరు చూసినట్లయితే 30 కంపెనీలు రిజల్ట్స్ డిక్లేర్ చేశాయి. ఈ కంపెనీల కోసం నేను ఫిల్టర్ ఏమని పెట్టాను, 50,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఉన్నాయో చూపించమన్నాను. అందులో ప్రాఫిట్స్ పెరిగినాయన్ని, అందులో గ్యాప్ ఎంత ఉన్నాయో చూడమంటే ఇలా మీకు కనబడుతున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే ప్రాఫిట్ పెద్దగా పెరగకపోయినా స్టాక్ పెరిగింది కాబట్టి ఆ యొక్క సేల్స్ పెరిగాయి కాబట్టి 62,000 మార్కెట్ క్యాప్ ఉంది. 50,000 కోట్ల కన్నా ఎక్కువ అని చెప్పాను. 120 రూపాయలు ఉన్న షేరు 188కి వెళ్ళొచ్చు అంటే 55.87%. ఇక పేర్లు చెప్తున్నాను ఎందుకంటే అన్నీ కూడా 30% కన్నా ఎక్కువ ఉన్నవన్నీ కూడా గ్రీన్ కలర్లో వేయటం జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఆ తర్వాత ఆఖరిగా బజాజ్ ఫిన్సర్వ్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్లో, తర్వాత బజాజ్ ఫైనాన్స్ కూడా ఉంది. అంటే ఇవన్నీ కలిపితే ఇంత గ్యాప్ ఉన్నది అంటే అర్థమంటే కొద్దిగా గొప్ప స్లో అయిపోయింది ప్రస్తుతం పెరగటం. కాబట్టి పెరగడానికి బాగా అవకాశం ఉంది అని గమనించాలి. అందులో కొనుక్కుంటే కనుక మనకు లాభం వస్తుంది కూడా అనుకోవాలి. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ గురించి చెప్పాం కాబట్టి జనరల్గా ఎక్కువ మంది ఈ రోజు ఏం చేయమంటారండి అని అడుగుతుంటారు. ఎప్పుడు కూడా మాలో ఉన్నటువంటి రాజేంద్ర గారు అయితేనేమో టెక్నికల్ అనాలిసిస్లో ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన ఆ కోవలో సలహా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మాలాంటి వాళ్ళం ఫైనాన్షియల్గా ఫండమెంటల్స్ చూస్తాం కాబట్టి రీజనబ్లీ లాంగ్ టర్మ్ అంటే వాళ్ళు కొనుక్కుంటే కనీసం నెక్స్ట్ 3 months పాటు హోల్డ్ చేయడానికి అవకాశం ఉన్న కంపెనీలు చెప్పేది మేమైతే. రోజులో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేయాలో చెప్పేది రాజేంద్ర గారు. కాబట్టి రాజేంద్ర గారు ఇవాళ ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితి బట్టి చూస్తే మీ ఉద్దేశం ప్రకారం నిఫ్టీ ఇండెక్స్ యొక్క గమనం ఎలా ఉండొచ్చు అంటారు, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఎలా ఉండొచ్చు అంటారు? థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సో బేసికలీ నిఫ్టీ మనకు చూస్తే కనుక లాస్ట్ 23 సెషన్స్లో 1000 పాయింట్స్ పెరగటం చూసాం. సో ఇలాంటి మూవ్స్ అనేది అంటే బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు ఇలాంటి మూవ్స్ అనేది కామనే కాబట్టి అది మనం చూసాం. అండ్ ఎలక్షన్ రిజల్ట్స్ ఏదైతే అనౌన్స్ అయిందో అక్కడి నుంచి మనం చూస్తే కనుక ఆ లోస్ నుంచి 21,280 నుంచి ఆల్మోస్ట్ 24,000 అంటే అరౌండ్ క్లోజ్ టు అబౌట్ 3,000 పాయింట్స్ దాకా కూడా పెరగటం చూసాం. సో ఇక్కడ కొద్దిగా కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇవాళ మంత్లీ అండ్ వీక్లీ చార్ట్స్ కూడా ఫామ్ అవుతాయి కాబట్టి ఒక బుల్లిష్నెస్ అనేది మనకి కొనసాగే ఛాన్సెస్ ఉంటుంది. బట్ సపోర్ట్ పాయింట్ అనేది చాలా అప్ సైడ్కి రావటం చూసాం మనం. ఇంతకుముందు సపోర్ట్ పాయింట్ 23,200 అనుకుంది కాస్త ఇప్పుడు 23,660కి రావటం చూసాం. అదేవిధంగా మూవింగ్ యావరేజ్ పరంగా మనం నిఫ్టీ చెప్పుకోవాలి అంటే కనుక 23,428 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ వరి అయితే ఇప్పటికైతే కనపట్లేదు. మనకు వరి వచ్చేది ఎప్పుడు అంటే కనుక 23,428 కింద క్లోజ్ అయినప్పుడు వస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లోనే అరౌండ్ 49,600 నుంచి 53,200 దాకా కూడా పెరగడం చూసాం. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు కొద్దిగా కన్సాలిడేషన్ అండ్ రిట్రేస్మెంట్స్ అనేది కామన్ కాబట్టి ఇక్కడ అగ్రెసివ్గా ఉండాల్సిన అవసరం కనపట్లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 51,740 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి అబౌట్ 1,100 పాయింట్స్ కింద. ఇక ప్రసాద్ గారు అన్నట్టు ఏ బ్యాంక్స్ స్ట్రాంగ్ ఉన్నాయి అనుకుంటే కనుక నౌ ఐ థింక్ ప్రైవేట్ బ్యాంక్స్ హ్యావ్ టోటలీ టేకెన్ ఓవర్ బ్యాంక్ నిఫ్టీలో అని చెప్పుకోవచ్చు. సో ఒకవేళ మనం ప్రైవేట్ బ్యాంక్స్లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ స్టాక్స్ ఏవైతే బాగా పెరిగాయో వాటిల్లో మనకు అందరికి తెలిసిందే హెవీ వెయిటేజ్ ఉన్న
హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ గోన్ అప్ ట్రిమెండస్లీ. అండ్ దాంతోపాటు కోటక్ కూడా ప్రాబ్లీ మన అందరికి తెలిసిందే, అరౌండ్ ఏప్రిల్ ఆర్ మే ఆ టైంలో వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టారు, క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెష్ ఇష్యూ చేయొద్దని. సో ఆ టైంలో మనకి 1840 నుంచి అబౌట్ 1730 ఒక గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అవటం చూసాం. ఆ గ్యాప్ మొత్తం ఈ 2 monthsలో కవర్ అయింది. వేరే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 920 నుంచి ఇప్పుడు 850లోనే ఉంది. అండ్ పిఎన్బి ఏదైతే బ్యాంక్ నిఫ్టీ వెయిటేజ్ ఉందో ప్రాబ్లీ అది కూడా 140 నుంచి ఈరోజు 120 ఉంది. సో ఇక్కడ మనకు జరిగింది ఏంటంటే స్ట్రెంగ్త్ టోటల్ ప్రైవేట్ బ్యాంక్స్ ఎగ్జిబిట్ చేశాయి అండ్ వీక్నెస్ అనేది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో వచ్చింది. సో యాజ్ పర్ ట్రేడింగ్ చార్ట్స్ ప్రకారం మనం వెళ్ళాలి అండ్ ట్రేడింగ్ బెట్స్ తీసుకోవాలి అంటే కనుక వీ షుడ్ బి ఇన్ ప్రైవేట్ బ్యాంక్స్. కొన్ని బ్యాంక్స్ లైక్ యాక్సిస్ అండ్ ఐసిఐసిఐ న్యూ హైస్ హిట్ అవుతున్నప్పటికీ హెచ్డిఎఫ్సి అండ్ కోటక్లో కొద్దిగా డిప్స్లో ఉంటే కనుక మేబీ ఒక 10% ఇక్కడ నుంచి కూడా అప్ ఉండే ఛాన్సెస్ రెండిట్లో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే హెచ్డిఎఫ్సి 1727 అనేది ఒక బ్రేక్అవుట్ పాయింట్గా మనం పరిగణిస్తాం. దానిపైన 3 days క్లోజ్ అయింది అంటే కనుక అరౌండ్ 1850 1880 అనేది ఓపెన్ అప్ అవుతుంది. బట్ ఆల్రెడీ 1600 నుంచి 1750 వితిన్ 3 days 4 days పెరిగింది కాబట్టి ఒక రీట్రేస్మెంట్ వచ్చినప్పుడు డిప్స్లో కొనే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత రాజేంద్ర గారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం కూడా చెప్పుకోవాలి మనం. ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ఇలా ఫారిన్ డబ్బులు కనుక ఇండియాలోకి వస్తే భారతదేశానికి లాభమా నష్టమా, బ్యాంకులకి లాభమా నష్టమా అంటారు. మొట్టమొదటి దీని మూలంగా జరిగేది ఏంటంటే ఎప్పుడైతే ఇండియన్ బాండ్స్కి ఇంటర్నేషనల్గా డిమాండ్ పెరుగుతుందో వాళ్ళు ఇండియాలో కనుక డబ్బులు పెడుతుంటే ఇంట్రెస్ట్ రేట్లు కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది, డబ్బు సప్లై ఎక్కువ వస్తుంది కాబట్టి. అది బ్యాంకులకి ఎలా లాభం అని చాలామంది ఇన్వెస్టర్లకి చాలాసార్లు అనుమానం వస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనం బ్యాంకులో బిజినెస్లో బ్యాంకును ఒక బిజినెస్నే కొంటలా, అందులో బ్యాంకులో ఉన్న స్టాక్ మొత్తం కొంటాం కాబట్టి వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఉన్న అసెట్స్ అన్నిటి మీద కూడా మనం ఇంపాక్ట్ ఎంత ఉందో చూడాలి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయో మీరు ఎక్కువ మంది భావిస్తున్నట్లుగా బ్యాంకులకి నష్టం రాదు, బ్యాంకులకు విపరీతమైన లాభం వస్తుంది. కారణం ఏమిటి అంటే బ్యాంకులన్నీ కూడా రూల్స్ ప్రకారం తమకు వచ్చిన డిపాజిట్లో సింహభాగాన్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలా కనుక వాళ్ళు ఒకవేళ కనుక 6.5% 7%లో గవర్నమెంట్ బాండ్స్ కొనుక్కుని తప్పనిసరి పరిస్థితుల్లో సెక్యూరిటీగా హోల్డ్ చేస్తుంటే ఇంట్రెస్ట్ రేట్ కనుక 0.5% తగ్గితే ఇది దాదాపుగా 3 to 4% వరకు దాని యొక్క రేట్లు పెరుగుతాయి. అంటే లాభాలు రావడానికి అవకాశాలు రెండు. ఒకటి బిజినెస్లో హెచ్చు వడ్డీకి ఇచ్చుకుని లాభం సంపాదించుకోవడం ఒకటి, అది ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే కొద్దిగా దెబ్బతింటుంది అనుకుంటాం. రెండవది ఏంటి లాభం, ఉన్న ఆస్తుల యొక్క విలువ పెరగటం. ఎప్పుడైతే ప్రభుత్వ బ్యాంకులు, ప్రభుత్వ సెక్టర్లో ఉన్న బ్యాంకులు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు, ఆల్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంకు యొక్క మ్యాండేట్ ప్రకారం సెక్యూరిటీస్లో పెడితే వాటి రేటు అమాంతంగా పెరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే అంటే ఆస్తుల విలువ పెరుగుతుంది, ఆదాయం పెరగకపోయినా. ఆస్తుల విలువ పెరిగినా మనకే అంటే షేర్ హోల్డర్స్కే, ఆదాయం పెరిగినా షేర్ హోల్డర్స్కే. ఆదాయంలో ఇంత తగ్గి ఆస్తి ఇంత పెరిగినప్పుడు మనకు లాభం కాబట్టి బ్యాంకులకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ రోజున మేము కొత్త ఫార్మాట్లో ట్రై చేసాం కాబట్టి ఏబిఎన్ సహకారంతో ఈ రోజున బ్యాంకింగ్ సెక్టర్ మీద ఫోకస్ చేయడం జరిగింది. రాబోయే వారాల్లో వీలైనంత వరకు మీకు సెక్టర్ వైజ్ ఫోకస్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. అందులోనే ఏ స్టాకులు కూడా మీకు కొనుగోలు చేయడానికి అనువుగా ఉన్నాయో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాము. రాజేంద్ర గారు, అంటే ఈ వీక్ ఎలా ఉంది అని చెప్తారు మార్కెట్కి సంబంధించి చెప్పాలంటే? లాస్ట్ 4 daysలో మనం చార్ట్ ప్యాటర్న్ చూస్తే అండి 23,350 నుంచి 24,170 అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 700 and 750 పాయింట్స్ పెరిగింది. అంటే 3% విత్ ఇన్ 3-4 daysలోనే పెరగటం చూసాం. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కన్సాలిడేషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ వీక్లీ చార్ట్ కూడా మనం వెళ్ళి చూస్తే కనుక ఒక ఎక్సలెంట్ హయ్యర్ హై దగ్గర క్లోజ్ అవటం చూస్తున్నాం. సో లాస్ట్ 3 weeks ఏదైతే కన్సాలిడేషన్ అయిందో అది క్లియర్గా ఎంగల్ఫ్ అయిపోయి ఒక బ్రేక్అవుట్ చార్ట్గా మనకు రావటం చూసాం. సో డెఫినెట్లీ మార్కెట్ ఇక్కడ నుంచి అయితే ఇంకా అప్ ఉంటుంది, బట్ డెఫినెట్లీ కరెక్షన్స్ అనేవి ఉంటాయి మార్కెట్లో. ఒక 200-300 పాయింట్స్ పడితే కనుక దట్ షుడ్ బి ద ఫస్ట్ ఎంట్రీ పాయింట్. ఇందాకే చెప్పినట్టు 23,667 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్లో. రైట్ ప్రసాద్ గారు, అంటే సెక్టార్ వైజ్గా చూస్తే ఏం చెప్తారు? అంటే ఈ వీక్ ఎట్లా ఉందంటారు, నెక్స్ట్ వీక్ ఎలా స్టార్ట్ అయ్యే అవకాశం? అంటే మండే కూడా మళ్ళీ మనం సేమ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ పెడదాం అనుకున్నాం. సో ఎట్లా ఉంటుంది, ప్రజలకు ఏ విధంగా అంటే ఇన్వెస్టర్స్ కి చెప్దాం అనుకున్నాం. సో ఎలా ఉంటుంది ఈ వారం గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వారం గురించి ఇవాళ ఫ్రైడే అండి కాబట్టి వారం వాళ్ళతో ఒక 4-5 గంటలు అయిపోతుంది కాబట్టి ఈ వారం గురించి మనం చెప్పలేము. కానీ గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ ఫోకస్. ఇప్పుడు కూడా రాజేంద్ర గారికి ఉన్న స్పెషల్ టెక్నాలజీ కానీ అడ్వాంటేజ్ ఏమో షార్ట్ టర్మ్ చెప్పగలరు. నేను షార్ట్ టర్మ్ చెప్పను. నాకు కావాల్సిందల్లా ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే కలకాలం ఒక 4 రోజులు కూడా మనశ్శాంతిగా ఉండగలిగే మనుషులు ఆ షేర్ కావాలి. కాబట్టి మనం టెక్నాలజీలో
ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఎలా చెప్పామో నెక్స్ట్ మండే రోజున ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెడదాం. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర వచ్చే డబ్బులు మొత్తం మెజారిటీ అమౌంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వెళ్తుంది కాబట్టి దాని మీద ఫోకస్ చేద్దాం. అలా ఒక్కొక్కసారి వీలైనంత వరకు సెక్టర్స్ని కనుక మేము ఇంట్రడ్యూస్ చేస్తే మీ అందరికీ లాభం, మాకు కూడా మనశ్శాంతి ఉంటుందని మా నమ్మకం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, రవీంద్ర గారు, థ్యాంక్ యూ అండి. చాలా అంశాలు అయితే ప్రస్తావించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి బిజినెస్ సంబంధించి చాలా విశ్లేషణ కూడా చేశారు. ప్రజెంట్ చూస్తే సెన్సెక్స్ 79,652 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 24,159 దగ్గర కొనసాగుతోంది. ఇది వాటి ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.